నిన్న మీ సార్ దగ్గర పోయింది. చేసినటువంటి మీడియా మిత్రులకు, పాత్రికేయులకు అందరికీ జనసేన పార్టీ కర్నూలు నియోజకవర్గం తరఫున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిమాణాలు చూస్తున్నాం. పుంగనూరులో జరిగినటువంటి సంఘటనలు చూసాం. అలాగే నిన్న పోస్టల్ బ్యాలెట్లో మన జరిగినటువంటి విధానాల్ని కూడా చూసాం. ఈ ప్రభుత్వము అరాచకాల్ని చేస్తూ ఇప్పుడు ఏమి చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వము ఓడిపోతూ దాదాపుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గెలుస్తాడో గెలవని పరిస్థితుల్లో ఉంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, జనసేన ప్రభుత్వం వస్తుంది, బీజేపీ ప్రభుత్వం వస్తుంది, రాకుండా చేయాలనేసి వీళ్ళు ఎటువంటి అల్లర్లు సృష్టించాలి, గొడవలు సృష్టించాలి అన్న ఉద్దేశంతో నిన్ననే బంగనపల్లెలో చూసాం. అదేవిధంగా నిన్న ఒక పాంప్లెట్ వచ్చింది కర్నూలులో కూడా. ఈ పాంప్లెట్ ఎంత సిగ్గు చేయటంటే ఇది హాస్యాస్పదం. చిరంజీవి గారిని పెట్టుకొని పక్కన జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకొని ఈ పాంప్లెట్, దీన్ని ఏమంటారు? చీప్ పాలిటిక్స్ అంటారు. ఈ ట్రిక్స్ను ఎవరు కూడా కర్నూలులో ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ అభిమానులు కానీ జన సైనికులు కానీ నమ్మరు. ఎందుకోసమంటే ఇక్కడ ఉన్నటువంటి మా కూటమి అభ్యర్థి టీజీ భరత్ దాదాపు 30,000 మెజార్టీతో గెలుస్తున్నాడన్న ఒకే ఒక అక్కసుతో వీళ్ళు ఇటువంటి చీప్ పాలిటిక్స్కి పాల్పడుతున్నారు. ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. దీంట్లో ఎవరు తెలియదు మాకు. శివయ్య తెలుసు, ముస్లోడు మెగా ఫ్యామిలీ అనేసి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. వీళ్ళు ఈ పాంప్లెట్ని చూస్తే వీళ్ళు ఏ విధంగా ఉన్నారంటే వ్యభిచారిణి కన్నా దిగజారారని చెప్పొచ్చు. తన కడుపు నింపుకోవడం కోసం వ్యభిచారం చేస్తే వీళ్ళు దీన్ని ఏమనాలి? ఆ రోజు చిరంజీవి అభిమానులందరూ బాధపడినారు. జగన్మోహన్ రెడ్డి హీరోలందరినీ నా ప్యాలెస్కి రావాలని పిలిచి వాళ్ళ కార్లను వచ్చేసి దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలో, ఆయన ఇంట్లోకి రావడానికి అన్ని కార్లు ఉన్నాయి, దాదాపు 40 కార్లు కూడా పార్క్ చేసుకోవచ్చు. కానీ హీరోల్ని దాదాపుగా వచ్చేసి 1/2 కిలోమీటర్ దూరం ఆపి హీరోలందరూ, సినీ హీరోలందరూ ఆ రోజు మహేష్ బాబు కానివ్వండి, అలాగే చిరంజీవి కానివ్వండి, అందరూ కూడా నాగార్జున గారు కానివ్వండి, అందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళారు. అంటే ఈ సైకో ముఖ్యమంత్రి పరాకాష్ఠలో ఇది ఒక భాగం. దీన్ని ఖచ్చితంగా మేము జనసేన పార్టీగా మెగా ఫ్యామిలీగా వ్యతిరేకిస్తున్నాం. ఈ పాంప్లెట్ వేయమనేసి అఖిల భారత చిరంజీవి వ్యవస్థాపకులు స్వామినాయుడు గారు ఏమైనా ఆదేశించారా? లేకపోతే రాష్ట్ర అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు భవానీ రవికుమార్ గారు ఏమైనా చెప్పారా? అలాగే కర్నూలు టౌన్ ప్రెసిడెంట్ వచ్చేసి ప్రకాష్ గారు ఉన్నారు, చిరంజీవి యువత కర్నూలు టౌన్ ప్రెసిడెంట్ ప్రకాష్ గారు ఏమైనా చెప్పారా? కానీ ఇటువంటి దుర్మార్గమైన చర్యలు ఖచ్చితంగా ఖండిస్తున్నాం. వీళ్ళు ఏదో చీప్ పాలిటిక్స్ చేస్తే ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఈ పాంప్లెట్ చూసిన తర్వాత మేము చాలా తీవ్రమైన కోపంతో ఉద్రేకంగా ఉన్నాం. కానీ కేవలం ఎన్నికల సమయం కాబట్టి వీళ్ళు అల్లర్లు సృష్టించాలి, గొడవలు సృష్టించాలి. చిరంజీవి గారు చెప్పారు, ఏమని చెప్పారు? నా తమ్ముడికి నేను సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి అని చెప్పిన తర్వాత కూడా ఇటువంటి ఎదవలు, చవటలు, సన్యాసులు ఈ విధంగా చేయడం అన్నది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇటువంటి చర్యలు మానుకోకపోతే మిమ్మల్ని రేపు 13వ తేదీ తర్వాత ఇటువంటి చీప్ పాలిటిక్స్ ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళకల్లా ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. అప్పుడు వరకు మెగా ఫ్యామిలీ అభిమానుల్ని కానివ్వండి, జన సైనికుల్ని కానివ్వండి, ప్రశాంతంగా ఉండండి. ఈ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఓటేయండి. చిన్న పిల్లోడు కూడా చూసి నవ్వుతున్నాడు. జగన్ పక్కన వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి బొమ్మ అంటే వీళ్ళకంటే యాక్చువల్గా వచ్చేసి ఎవడో పాంప్లెట్లు పంచేదానికి బుద్ధి లేదు. పాంప్లెట్లలో ఉన్నోళ్ళు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? పెద్ద పెద్ద మొగళ్ళల్లో ఉన్నారు. ఇక్కడ కర్నూలులో ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నాడు, అలా వచ్చేసి పనికిమాలినోడు బివై రామయ్య ఉన్నాడు. ఇలా చదువుకున్నాడు అనుకున్నా నేను.
ఇంతియాజ్ గారు చదువుకున్నారు, ఇటువంటి పాంప్లెట్ కొట్టించేటప్పుడు చూసింటారు కదా, చదువుకున్నాడు, ఉన్నత ఉద్యోగం చేసి వచ్చాడు, ప్రజలకు ఏమన్నా చేస్తాడంటే ఇటువంటి చీప్ పనుల, ఇది చిల్లరగా అనిపించడం లేదు. మనకు పుట్టిన బిడ్డను ఎవరికో పుట్టినాడు అనుకున్నట్టుంది ఈ పాంప్లెట్ చూస్తే. మన బిడ్డను నీ కొడుకు కదరా అంటే లే నా కొడుకు కాదు పక్కింటోనికి పుట్టినాడు అనుకున్నట్టుంది ఈ పాంప్లెట్. ఎంత నీచమైన రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలకు ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాం. అదేవిధంగా మీడియా వాళ్ళకల్లా చెప్పాను నేను, ఈ ప్రభుత్వం మీడియా వాళ్ళకు కూడా కంట్రోల్ చేసింది, రండి అని చెప్పాను నేను. కర్నూలులో ఉన్న మీడియా వాళ్ళకు, పత్రికా విలేకరులకు అందరికీ మీడియా సమావేశం ఉంది, రండి అంటే కూడా మీడియాను కూడా భయభ్రాంతులను గురి చేస్తుంది. కేవలం ఒక 5-6 రోజుల్లోనే ఈ ప్రభుత్వం ఇంటికి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా అఖండమైన మెజార్టీతో గెలుస్తాం. ఇంకొకటి మొన్న జరిగిన సంఘటన ఏం జరిగిందంటే, ఇక్కడ రాష్ట్రంలో ఆ రోజు వచ్చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్కడ బీసీవై పార్టీ నుండి పోటీ చేస్తుంటే ఆయనకు వచ్చేసి కేంద్ర ప్రభుత్వ బలగాల ఆధీనంలో వచ్చేసి ఆయనకు సెక్యూరిటీ ఇస్తుంటే అటువంటి వ్యక్తి పైన కూడా దాడి చేశారు. అంటే రాష్ట్రంలో అంతర్గత అల్లర్లు సృష్టించడానికి సిద్ధంగా ఉంది ఈ వైసీపీ ప్రభుత్వం. కాబట్టి ఒక 4-5 రోజులు అందరు సమయంతో ఉండండి. మేఘా అభిమానులు, జన సైనికులు అందరు కలిసి కూటమి అభ్యర్థికి ఓటేసి అఖండమైన మెజార్టీతో టీజీ భరత్ గారిని గెలిపించిన తర్వాత వీళ్ళని బట్టలిప్పి, ఈ పాంప్లెట్ వేసిన నా కొడుకులను బట్టలిప్పి ఊరేగించే బాధ్యత నాది, అది నేను తీసుకుంటా. కాబట్టి అప్పటి వరకు మేఘా అభిమానులు కానీ జన సైనికులు కానీ సమన్వయంతో ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు అనితాశ్రీ, నేను కర్నూలు జిల్లా జనసేన వీర మహిళను. ముఖ్యంగా ఈరోజు చెప్పుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి వైసీపీ అంటేనే శవ రాజకీయాలు చేసేది. ఈ వైసీపీ రావడమే శవ రాజకీయాలతో చేసింది. అలాగే శవాలంతో చేసిన రాజకీయాన్ని కొత్తగా మేమేం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం. తండ్రిని బాబాయిని చంపించుకొని చేసిన శవ రాజకీయాలు చేసినంట వరస్ట్ ఫెలో ఎవరున్నారంటే, దరిద్రపోయిన సీఎం అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ పట్టిన దరిద్రం అంటే అలాంటి సీఎం ఉన్నాడు. అలాంటి సీఎంకి తొత్తులుగా పనిచేసే ఈ దరిద్రమైన నా కొడుకులు, చెప్తున్నా డైరెక్ట్గా ఒక మహిళగా చెప్తున్నా, ఈ దరిద్రమైన నా కొడుకులు ఇలాంటివంటి పెట్టుకునేది. మీకు చేత కాకపోతే మీరు మాతో రాజకీయం చేయలేకపోతే చెప్పండి, మా చీరలు ఇస్తాం మీకు, మా చీరలు ఇచ్చి మీరు కట్టుకోండి, రాజకీయం చేయండి అని చెప్తాం. అంతేగాని ఇలా మా మెగాస్టార్ది కానీ ఎవరివైనా కానీ మీరు పెట్టి చేయాలనుకున్నారంటే నిజంగా మీరు అయిపోయింది. మీరు మగాళ్ళు కాదని ఇక్కడ చెప్పుకున్నారు, రండి మేము ఇస్తాం మా చీరలు, మా డబ్బులతో మేము ఖర్చు పెట్టి మేము కొనిస్తాం. మీకు అది కూడా చేత కాలేకుంది కదా. ఏంటంటే మీరు బతుకులు డైరెక్ట్గా మగాడిలా గెలిచండి చాలు. ఎలాగో చేస్తున్నారు మీ రాజకీయాలు అలాంటివి. మీరు ఇక్కడ మీకు కనీసం చదువు కళ్ళు చెవులు కనపడుకున్నాయి, కళ్ళన కనపడుతుంటాయి కనీసం. ఆయన అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చాడు, పిఠాపురంలో నా తమ్ముడు నిలబడ్డారు, మీరందరూ సపోర్ట్ ఇవ్వండి చెయ్యండి అని. అంత అఫీషియల్గా ఇచ్చినా కూడా మీకు కళ్ళు చెవులు ఏం పని చేయట్లేదా? ఒకటే మీకు కనపడింది, జగన్మోహన్ రెడ్డి భజన. ఆ జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నాళ్ళు ఉండరులేండి, ఆయన పోతాడు, ఆయన జైలు పోతే వాళ్ళు ఎవరు మీ అందరు కానీ పోదురు. మన కర్నూలులో ఏముండదు, ఒకే ఒక పార్టీ కనపడుతుంది. ఆ పార్టీయే కూటమితో నెలకొన్న ఒకే ఒక పార్టీ, ఎన్డీఏ పార్టీ. మన జనసేన, టీడీపీ, బీజేపీ సంబంధించిన అభ్యర్థి టీజీ భరత్ గారు గెలుస్తారు, అఖండ మెజార్టీతో గెలిపించుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ వైసీపీ పెత్తనంతో పెత్తందారులతనం చేసే నాయకులని ఇక్కడ తరిమి కొడతామనేసి మహిళల తరపు నుంచి మేము గట్టిగా చెప్తున్నామండి, ఏకదాటితో చెప్తున్నాం. నెక్స్ట్ గుర్తుంచుకోండి, వైసీపీ అనే అహంకారంతో మా మీద రెచ్చిపోయి ఇలా మీ విచక్షణ జ్ఞానం కూడా లేకుండా చేసుకున్న ఇలాంటి ఈ పెద్ద మనిషి ఉన్నారండి, ఈయన పేరు కూడా మేము అనుకుంటాం. మిమ్మల్ని గుర్తించడానికి కూడా మీ ఒకటి ముఖం కూడా లేదు కదా. ఇదే ఒక చిరంజీవి ఒక అధ్యక్షులు అనేది ఒక్కటి మాత్రమే మీకుండే అర్హత. ఇంతకన్నా ఏ అర్హతను కూడా ఇప్పుడు పోగొట్టున్నారు. ఏమంటారు, పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా గొరి పెట్టినట్టు అన్నట్లుంది ఇది కూడా. ఖచ్చితంగా మీరు మీ అంతాన్ని మీరే తెచ్చిపెట్టుకున్నారు. ఒకటి చేస్తున్నామంటే మేము ఇక్కడ డిమాండ్ ఏం చేయమంటే, వెంటనే ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఎందులో ఉన్నారో ఇతన్ని వెంటనే తొలగించాలని మేము ఒక మీకు చేతనైతే మీ ఫోటోలు వేసుకొని మీ మేనిఫెస్టో నుంచి మీరు విజయవంతం చేసుకోండి. ఇలాంటి మేనిఫెస్టోలో మా వాటి వేశారనుకోండి, అవి మీ పతనం మీరే కొని తెచ్చుకున్నారు. జై జనసేన, జై హింద్.